జై జవాన్ జై కిసాన్ లదాఖ్ సోలో బైక్ రైడర్ మీలో ఒక్కడు మీ అల్వాల్ సంతోష్ కెమెరామ్యాన్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఫస్ట్ నేనైతే లదాఖ్ సోలో బైక్ రైడ్ 6225 కిలోమీటర్స్ 16 డేస్లో అయితే కంప్లీట్ చేసిన. మనకి లదాఖ్ సోలో బైక్ రైడ్లో వచ్చేసి ఇండియా పాకిస్తాన్ బార్డర్, ఇండియా చైనా బార్డర్, పాంగాంగ్ లేక్ దగ్గర వరకు అయితే వెళ్ళిన. ఇంకా రైట్ నౌ ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ హెచ్ హైదరాబాద్ 100 వీడియోస్ అయితే స్టార్ట్ చేసిన. ఇంకా మనకి ప్రాజెక్ట్ హెచ్ ఏంటంటే ఇందులో మొత్తం 100 వీడియోస్ ఉంటాయి. ప్రాజెక్ట్ హెచ్లో నేనైతే హైదరాబాద్లో 18 ఇయర్స్ నుంచి ఉంటున్నా. నా 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఈ ప్రాజెక్ట్ హెచ్ అయితే స్టార్ట్ చేసిన. ఇంకా మన బ్లాక్ ప్యాంథర్ గారితో నా బైక్తో ఇంక హైదరాబాద్ సిటీని అయితే 100 వీడియోస్లో అయితే మీకైతే బైక్ రైడింగ్ చేసుకుంటూ చూపెట్టబోతున్నా. ఇంకా ప్రస్తుతం నేనైతే నానక్రామ్గూడలో ఉన్నా. ఇంకా మనకి మన వెనకాల చూడండి బిల్డింగ్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా. ఇటు సైడ్ ఒక బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ అయితే 60 ఫ్లోర్స్ బిల్డింగు. ఇంకా ఈ ఏరియాలో రైడ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది అసలు మనం ఇండియాలో ఉన్నామా లేదంటే బయట ఎక్కడన్నా వేరే కంట్రీస్లలో ఉన్నామా అన్నంత ఫీల్ వచ్చింది. ఇంకా అందుకనే ఈ ప్లేస్ని ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి. చాలా బాగుంటుంది వ్యూ. అసలు ఇక్కడ బైక్ రైడ్ చేస్తుంటే నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంటుంది. మనకి ఇక్కడ రోడ్ కనిపిస్తుంది కదా, మధ్యలో పార్క్ ఇది. ఈ మధ్యలో డివైడర్ మధ్యలో అనమాట. ఎంత ప్లేస్ ఉంది చూడండి, ఒక రోడ్డు కన్నా ఎక్కువ కూడా ఈ మధ్యలో ప్లేసు. సో ఈ మధ్యలో కూడా కొన్ని సమ్ డిజైన్స్ అలాంటివి ఉన్నాయి, అవి కూడా చూపిస్తా చూడండి. చిన్న పార్క్ లాంటిది ఉంది. ఇంకా మనమైతే ఈ రోడ్లో అయితే ఒకసారి మన బ్లాక్ ప్యాంథర్ గారితో ఇంకా మనం మన బైక్ రైడింగ్ మూడ్లోకి వెళ్ళిపోయి ఇంకా మనమైతే బైక్ రైడింగ్ చేసుకుంటూ ఇంక ఈ రోడ్ని అయితే ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి ఎన్పిసిఐ అని చెప్పేసి బిల్డింగ్ ఉంటుంది. ఇదైతే ఒక రోడ్ అని చెప్పినాయి కదా, ఈ రోడ్ అయితే జైబేరి రోడ్ అనుకోండి. ఇంకా ఎగ్జాంపుల్ ఒక నానక్రామ్గూడ ఇది ఏరియా అయితే ఈ రోడ్ అయితే ఇక మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్స్, మొత్తం జైబేరికి సంబంధించినవే. ఇంక ఇక్కడ జైబేరి టెంపుల్ ట్రీ అని చెప్పేసి కూడా విల్లాస్ ఉంటాయి మనకి. ఇంకా చూడండి మధ్యలో రోడ్ ఎంత ఉందో. ఇంకా మనకి ఈ రోడ్ ఎంత ఉందో అంతుంది మధ్యలో మనకి ఇట్లా వాకింగ్ చేయడానికి ఒక పార్క్ లాగా. సో మధ్యలో మళ్ళీ థీమ్స్ కూడా ఉన్నాయి చూడండి. మనకి స్టేజ్ చూస్తే ఆ 60 ఫ్లోర్స్ బిల్డింగ్ హైదరాబాద్లో ఇదే ఇప్పుడు టాపెస్ట్ బిల్డింగ్ అనమాట. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే లొకేషను. అసలు ఫస్ట్ టైం నేను ఈ లొకేషన్ నుంచి వెళ్తున్నప్పుడు అయితే నాకైతే అసలు ఒక ఫారెన్ కంట్రీలో ఉన్నట్టు అనిపించింది ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా. ఇంకా మీరు కూడా ఈ వీడియో చూస్తుంటే మీకైతే ఖచ్చితంగా అనిపించవచ్చు ఇంకొక హైదరాబాద్ సిటీలో ఇట్లాంటి ప్లేస్ ఉందని అయితే మనకైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇంకా మనకి ఇక్కడ జైబేరి వాళ్ళ అపార్ట్మెంట్స్ లెఫ్ట్ సైడ్లో. సో ఇంకా మొత్తం అందుకని చెప్పేసి నేనైతే ఇది జైబేరి రోడ్ అని అయితే అంటున్నా. సో అది ఫ్రెండ్స్, ఇంకా స్ట్రైట్ ముందుకెళ్తే ఇంకొంచెం ముందుకెళ్తే మనం ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్కి అయితే కనెక్ట్ అవుతాం. ఇంకా అదే ఫ్రెండ్స్, ఇది అయితే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కూడా ఒక థీమ్ ఉంది. ఇంకా ఇదైతే భలే ఉంది, ఒక రౌండ్ షేప్లో. ఇంకా డిఫరెంట్ థీమ్ అనమాట. ఇంకా ఇప్పుడైతే మనం అవుటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్కి ఇప్పుడు యాడ్ అవుతున్నాం. ఇంకా నెక్స్ట్ అటు సైడ్ వెళ్తే కోకాపేట అనమాట ఇది. ఇంకా మనమైతే మళ్ళీ ఒకసారి యూటర్న్ తిరిగేసి అదే ప్లేస్ని ఇంకా మనం అవుటర్ వైపు కూడా చూద్దాము. అక్కడ కనిపిస్తుంది చూడండి. ఇప్పటి వరకు అయితే సిటీలో ఇదే హయ్యెస్ట్ టాప్ అనమాట, 60 ఫ్లోర్స్ ఎస్సీఎస్ అని చెప్పేసి ఉంది. ఇంకా అదే 60 ఫ్లోర్స్ బిల్డింగ్. ఫ్రెండ్స్, మళ్ళీ నేనైతే యూటర్న్ తిరిగేసిన. ఇంకా యూటర్న్ తిరిగేసి మళ్ళీ ఒకసారి ఇంకా రిటర్న్లో కూడా ఈ ప్లేస్నే చూపిద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నా. అసలు మనకి హైదరాబాద్లో మనకి నానక్రామ్గూడ ఈ గచ్చిబౌలి ఏరియాలో ఈ ప్లేస్ అయితే అసలు అద్భుతం అని చెప్పొచ్చు. ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే నిజం చెప్పండి, ఇది ఇంకా మీరు హైదరాబాద్ సిటీలోనే అనిపిస్తున్నా మీకు, లేకపోతే ఇంకెక్కడైనా వేరే దేశంలో ఉన్నట్టు అనిపిస్తుందో చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఈ రోడ్కి వచ్చినప్పుడు అయితే ఒక 3-4 ఇయర్స్ తర్వాత ఇట్లా నాకు ఈ రోడ్కి అయితే ఎక్కువ పని ఏమి ఉండదు. బట్ ఒకసారి వచ్చినప్పుడు అయితే నేను చూసినప్పుడు షాక్. అసలు నేను ఊరి అసలు ఏంది ఈ మధ్యలో పార్క్ ఏంది, అసలు ఇదేంది అని చెప్పేసి అయితే షాక్ అయిన బ్రో నేను నిజంగా. ఇంకా మీరు చూస్తున్నారు కదా, ఇంకా మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. ఇక్కడ కూడా ఒక థీమ్ ఉంది చూడండి, వాళ్ళ డిఫరెంట్గా. ఇంకా ఇంకొంచెం ముందుకెళ్తే మనకైతే ఇక్కడ చూడండి మధ్యలో అయితే చెట్లు ఉన్నాయి. చాలా బాగుంది ప్లేస్ ఇక్కడైతే. యాక్చువల్లీ అసలు అయితే మనకి సిటీలో ఇట్లా మధ్యలో డివైడర్ ఉండడే చాలా కష్టం, ఒక 1-2 ఫీట్ వదిలేస్తారు. ఇక్కడ మాత్రం రోడ్ ఎంత ఉందో ఇంకా మనకి మధ్యలో అంత ప్లేస్ ఇచ్చేసి మనకైతే ఒక పార్క్ అయితే పెట్టేసారు. బాగుంది బ్రో. అసలు ఇక్కడ మంచిగా కూర్చొని ఈవినింగ్ టైంలో అయితే మంచిగా చిల్ అవ్వచ్చు, ఇంకా హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొంచెం ఇది చూస్తే మనకి ఇంకా ఒక పిల్లలు ఆడుకుంటున్నట్టయితే ఇంకొక థీమ్ ఉంది ఇక్కడ. బాగుంది బ్రో. ఇదైతే చాలా బాగా కట్టిరు, మస్తు అనిపిస్తుంది నాకైతే. ఇంకా బిల్డింగ్స్ అయితే ఫీచర్ బిల్డింగ్స్ కూడా చూడండి లెఫ్ట్ సైడ్లో చాలా పెద్ద టవర్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. అది కూడా ఒక 30 ఫ్లోర్స్ ఎవ్వనే ఉంది బ్రో. ఇంకా మనం ఇంతకుముందు ఒక 60 ఫ్లోర్స్ బిల్డింగ్ చూసినాం కదా, ఇంకా ఈ స్టేట్ బిల్డింగ్ కూడా నాకు తెలిసి దగ్గర ఒక 60 ఫ్లోర్స్ అయితే ఉండొచ్చు. చాలా హైట్ ఉంది బ్రో ఈ బిల్డింగ్ కూడా.
ఇంకా జస్ట్ నేను ఇక్కడ ఆగినో లేదో మన వాళ్ళు అయితే ఇన్స్టాగ్రామ్ ఐడి చూసి సెర్చ్ చేస్తున్నారు, ఇంకా మన వీడియోస్ చూస్తారేమో. ఇన్స్టా చూస్తుర్రా? ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ బ్రో. ఇదైతే ఒక థీము, చెట్టు ఒక ట్రీ ఉంది చూడండి. అసలు ఈ ట్రీకి అయితే ఒక గోల్డెన్ షేప్లో అయితే లీవ్స్ అయితే పెట్టిర్రు, భలే ఉంది ట్రీ అయితే. ఇక్కడైతే మొత్తం అన్ని బిల్డింగ్స్కి సింబాలిక్ అనుకుంటా. మొత్తం అయితే ఇక్కడ హైయెస్ట్ హైట్ బిల్డింగ్స్ ఉంటాయని చెప్పేసి అయితే ఒక థీమ్ అయితే పెట్టిర్రు ఈడ. ఫ్రెండ్స్ ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్ ఇక్కడ రైడ్? ఇంకా మీరు వచ్చి రైడ్ చేస్తే ఎట్లా ఉంటుందో ఇంకా సేమ్ అట్లే చూపించిన నేనైతే. ఇంకా ఉంటా మరి, ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. జై జవాన్, జై కిసాన్, జై హింద్.